హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తాడిపత్రి అబ్బాయి. మీరు చూస్తున్నారు తాడిపత్రి అబ్బాయి యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? తమ్నైల్ చూడగానే ఈ వీడియో అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియోలో మనం ఆన్లైన్లో 100 రూపాయల రూమ్ ఎలా బుక్ చేయాలి మరియు ఆఫ్లైన్లో రూమ్ ఎలా పొందాలి అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. తిరుమలలో రూమ్స్ అనేవి ఏ ప్రదేశాల్లో ఇస్తారు, అలాగే ఆ ప్రదేశాలకు ఎలా వెళ్ళాలి అనేది నేను వీడియోలో చెప్తాను. ఈ వీడియోను ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా మీరు మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ గూగుల్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ టీటీడీ అని ఎంటర్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అని చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసాం. ఇక్కడ సైడ్కు లెఫ్ట్ కార్నర్లో అకామినేషన్ అని చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పైన కన్ఫర్మేషన్ అండ్ కింద ఇక్కడ ఐ అగ్రి అని చూపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసేసి అగ్రి అని కొట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ అని చూపిస్తుంది కదా, సెలెక్ట్ అండ్ లొకేషన్, అక్కడ తిరుపతి అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, ఆగస్టు నెలలో 9వ తారీఖు నెక్స్ట్ 31వ తారీఖు ఎల్లో సింబల్ చూపిస్తుంది కదా, ఆ 2 డేట్లు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ రెడ్ సింబల్ చూపిస్తున్నాయి కదా, అవన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయినట్లు. ఇంకోటి బ్లూ కలర్ చూపిస్తున్నాయి కదా, అవి ఇంకా స్లాట్ ఓపెన్ చేయనట్లు. ఇప్పుడు మనము 9వ తారీఖు మీద క్లిక్ చేద్దాం. 9వ తారీఖు మీద క్లిక్ చేసాం. కింద చూస్తే మనకి వన్ అవైలబుల్ 100 రూపీస్ రూమ్ అని చూపిస్తుంది. ఇంకోటి ఇక్కడ చెక్ ఇన్ టైం స్లాట్ అని చూపిస్తుంది. ఒకటి నైట్ 12 గంటల నుంచి 6 గంటల వరకు, సెకండ్ది 6 గంటల నుంచి 12 గంటల వరకు, థర్డ్ది 12 గంటల నుంచి 6 గంటల వరకు, ఫోర్త్ది నైట్ 10 నుంచి 12 గంటల వరకు అని చూపిస్తుంది. ఇదేంటి మనకి 6 గంటలే చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. ఇప్పుడు మనం బుక్ చేసుకునే టైమింగ్స్ ఆ టైంలో వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను నైట్ 12 గంటల లోపు 9వ తారీఖు వెళ్తాను కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఏ టయానికి వెళ్తారో దాన్ని బట్టించి మీరు ఆ స్లాట్ను బుక్ చేసుకోండి. ఇక చూస్తే నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంది కదా, అక్కడ కంపల్సరీ 2 మెంబర్స్ ఉండాలి. ఇక్కడ స్టేట్ ఆఫ్ రెసిడెన్స్ మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి అమౌంట్ చూపిస్తుంది కదా, ఒక్క రోజుకి 100 రూపాయలు ప్లస్ డిపాజిట్ 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ టీటీడీ ఆన్లైన్ బుకింగ్ అని చూపిస్తుంది కదా 24 అవర్స్, అది ఓకే చేసేయండి. ఇక్కడ మనకు యువర్ నేము, ఏజు, జెండరు, ఫోటో ఐడి ప్రూఫ్, ఐడి కార్డ్ నెంబరు ఇవన్నీ ఎంటర్ చేసేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. పేరు, నెక్స్ట్ ఏజు, నెక్స్ట్ జెండర్ మేలు, ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు, ఇవన్నీ ఉంటాయి. దాన్ని క్లిక్ చేసేయండి. ఆధార్ కార్డు, పాస్పోర్టు, ఓటర్ ఐడి ఈ మూడిట్లో ఏదో ఒకటి క్లిక్ చేసి పక్కన దాని నెంబర్ ఎంటర్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ చూపించేస్తుంది. పేరు మరియు ఈ మన ఆధార్ నెంబరు, మన కొట్టిన ఏజ్ ఇవన్నీ చూపించేస్తుంది. ఏమన్నా రాంగ్ ఉంటే చేంజ్ డీటెయిల్స్ దగ్గర చేంజ్ చేసేసుకోవచ్చు. లేదా అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే పే నౌ కొట్టేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు అమౌంట్ కట్టాల్సింది వచ్చింది. యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ అండ్ ఏటీఎం కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీకు ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని బట్టించి మీరు ట్రాన్సాక్షన్ చేసేయచ్చు. నేను డెబిట్ కార్డ్ మీద చేసేస్తున్నాను. ఇక్కడ డెబిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. నెంబర్ ఎంటర్ చేస్తున్నాను.
నెక్స్ట్ కింద మంత్, డేటు, ఇయర్, నెక్స్ట్ సివివి నెంబరు ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ నేమ్ ఆఫ్ యువర్ కార్డ్ అని ఉంది కదా, ఇది అయిపోయిన తర్వాత ఇదంతా ఒకసారి చెక్ చేసుకొని పే 200 అని కొట్టేస్తే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసేస్తే మన మొబైల్కి బుకింగ్ చేసుకున్నట్టు కన్ఫర్మ్ అయినట్లు ఒక మెసేజ్ వస్తుంది. మనం ఆ టయానికి పోయి అక్కడ ఆ ఓటీపీ, ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించామంటే మనకు రూమ్ వెంటనే ఇచ్చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.